ఈరోజు బలి చేద్దాం అనుకో. 500 కాదు జగన్ కూడా. గ్రౌండ్ క్లియరెన్స్ కి 100 రూపాయలు. జంగారెడ్డి కూడా వచ్చేసాం. ఎట్లాగైతే లోపలమ్మా కార్ జర్నీ నుంచి బైక్ జర్నీకి రావాల్సి వచ్చింది. ఇంకా అడ్వెంచరస్ గా ఉండబోతుంది. కస దిగుతుంది. నూనె ఇంకా ఎర్రగా అయిపోయి మహేష్ అక్కడే ఏ పని చేయనాడు. నరమాస పక్కకు చూడు. పెరుగుడు బంద చీకటి పడేలోకి ఇక్కడ నుంచి మేము చేరుకోవాలి ఇంటికి. అందులో ఉన్న జంతువులు కూడా మారిపోతారు. కీలో ఒక చెంది ఇంకో ప్లాస్ మ్యాన్. జంగారెడ్డి ట్రిప్ స్టార్ట్ అయ్యింది. ఇదో మా బ్యాచ్. ఎక్కడికో వెళ్దాం కానీ ఈరోజు ప్లాన్ మారింది. కానీ ఎక్కడికైనా వెళ్తాం. అది గ్రేట్. ఏనోడు గొడుగు పిచ్చోడు గ్యాస్ బండ గ్యాస్ స్టవ్ అన్ని వండుకొని తిందామని వెళ్తున్నాం. అసలైన వేస్ట్ గా ఈడే ఈ ఎదవ వల్లే ఈరోజు బీచ్ క్యాన్సిల్ అయింది. ఈ ఎదవ వల్లే కేవలం ఈయన్నే ఈరోజు బలి చేద్దాం అనుకున్నాం. వీడు డ్రైవింగ్ చేస్తున్నాం. వెనకాల కూర్చొని ఇటు 100 గంటలకి డ్రైవింగ్ చేస్తాను. ఎక్కడమ్మా గొడుగు మ్యాన్. అయ్యో గొడుగు మ్యాన్. ఇగో ఫ్లాష్ మ్యాన్. ఇది కూడా అయ్యేలాగా లేదు. వెళ్తామే వెళ్ళాం. కింద ఎక్కడే ఉన్నాం. ఇప్పుడు ఎక్కడే ఉన్నాం. ఇంకంతా ఈడు వల్లే. ఈడే లారీ రవి మహేష్ ప్రకాష్ 4, 5, 6 ఫుల్ లేక. అరే 500 కాదు జగన్ కూడా. గ్రౌండ్ క్లియరెన్స్ కి 100 రూపాయలు వేద్దామా? జంగారెడ్డి కూడా వచ్చేసాం. ఎట్లాగైతే సరుకులు ఎక్కడ మాట్లాడ సరుకులు హలో ఫ్రెండ్స్, కార్ జర్నీ నుంచి బైక్ జర్నీకి రావాల్సి వచ్చింది. మహేష్ వాళ్ళ స్కూటీ. ఈ స్కూటీ ఎక్కడ వదలట్లేదు. నేను ప్రకాష్ బైక్ జర్నీ 10 కిలోమీటర్లు బుట్టాయిగూడెం. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ ఎక్కువ పెద్ద పుళ్ళు జంకలు ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఇంకా అడ్వెంచరస్గా ఉండబోతుంది. కాబట్టి అందరూ తప్పకుండా వీక్షించండి. హలో ఫ్రెండ్స్, ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. గొట్టలు చూడండి, గొట్టలు. వాళ్ళేమో కారు మీద వెళ్ళారు, మేమేమో బండి మీద. వాటర్ క్యాన్లు పైగా. చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నాం. అదిగో దూరం ఎక్కడో చెరువు ఉంది. ఒక చేత్తో డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇదే వ్యూ పాయింట్. ఇంకొద్దిగా ఎదురుకెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చూడటానికి చాలా అందంగా ఉంది. ఉండదు రాత. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద వ్యూ పాయింట్. కొంచెం వాటర్ తక్కువ ఉంది కానీ అద్భుతంగా ఉంది. కనిపిస్తుందా? మన ప్రకాష్ ఉరుకుతున్నాడు. చూడండి చాలా బాగుంది. కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి. అది మన వెహికల్ వచ్చేసింది. చాలా కష్టం మీద వచ్చిన వెహికల్. మహేష్ గుండా వంశీ అని అదన ఇంకా వీటితో స్టార్ట్ అయింది మా తిండి. అన్నది అన్నం ఈడిప్పిండి మొత్తం ఇప్పిండి. ఎందుకు ఇప్పాడో అర్థం కావట్లేడు. ఇంకా ఆడి పొలలో ఎడుతున్నాడు.
ఇక కూరగాయలు అయ్యి బయట స్టార్ట్ చేసేసాం. మా అమ్మ చంద్ర కూడా పని చేస్తున్నా. కూరగాయల షాప్ అండి, ఇది ఒక ఫ్రీగా మనం ఫ్రీగా ఇచ్చిండు. మొత్తం 140 రూపాయలు అయినాయి. వాళ్ళు కడుగుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కావట్లే. హాయ్ ఫ్రెండ్స్. ఉల్లిపాయల కోసం అన్నిటికన్నా ముఖ్యమైన వంటలో ఉల్లి చేసి చెప్పిన తల్లి పెట్టినా కొత్త చేక మీరు చెప్పిన తల్లి పెట్టినా తొందరగా అయిపోతుందిగా. అది ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, చేయి వచ్చేసారు ట్రిప్ కానీ తీసుకొచ్చి. ఇప్పుడు అయిద్దా చాలా ఉన్నాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్, చేయికి వచ్చారు, 5 వచ్చారు, మటన్ ఐటమ్ చేశారు. ఏంటి ఎవరు తిప్పడం పెట్టరు, ఇది సెల్ఫీగా వీడియో అదేంటి బియ్యం దాంట్లో దీంట్లో పెడతారు చూడు. మరి ఈ పాట్ కార్డ్ మళ్ళీ డిజైన్ అదిగా వచ్చింది ఆశ్చర్యపోయారు కదా మీరు. ఎర్రగా ఉంది. పై డిజైన్ బట్టి మీకు ఇది ఏదైనా వీడియో చూసి వచ్చి బాగుంది జనాలు. అని వంశీ కూడా రాకుండా ఉంటే బాగుండేది. వచ్చిపోయాడు కుళ్ళుకొని వంటలు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఇక మహేష్ అక్కడ ఏ పని చేయనాడు, తర్వాత వంశీ అందరం పని చేస్తున్నా. ఇక చికెన్ ఆడుతాను, చికెన్ ఆడుతాను కర్రాడు కమ్మగా ఉంది. ప్రకాష్ దా కమాన్, ఇప్పుడు బిర్యానీ ఎలా ఉందో చూపిస్తాను. ఇది బిర్యానీ. ఓ బియ్యం లేదు, కొంచెం నయ్యా చేద్దాం, కంగారు పడతాం. ఓకే ఏంటమ్మా మాట్లాడలేదు ఏమో చూడు. గ్రిల్ చికెన్ అయిపోయి ఉంటాయి అప్పుడు ఇంకా అయిపోతుంది కలిసి జూమ్ చేయి. ఇంకా నూనె ఇంకా ఎర్రగా అయితే స్మోక్ ఫ్లేవర్ కూడా బాబీకి ఏం చేస్తాం నేను చేసామన్నా అక్కడ 2 కోళ్ళు 4 కోళ్ళు కట్టేరన్న కోళ్ళు 4 కేజీలు అయిపోయింది. అట్లా కూడా కొడుతుండ్రు. అది వెరీ గుడ్. కాల్భద్రా ఊరి బాగా తెచ్చింది కాల్భద్రా ఊరి బాగా తెచ్చింది వీడియో ఆడియో అవుతుందా? అసలు ఏం చేస్తున్నారు కూడా హాయ్ ఫ్రెండ్స్, తింటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే అయింది. ఇంకా బిర్యానీ చికెన్ అద్భుతంగా ఉన్నాయి. మహేష్ ఎట్టండి? ఇదిగో పెరుగు కూడా వేసుకుండు. పెరుగు కూడా బాగుందా? మహేష్ ఎట్టండి? ఎరా ఎట్టండి? రవి ప్రకాష్ వంశీ ఇప్పుడే తిన్నాం ఫ్రెండ్స్. ఇదిగో కడుగుతున్నారు మా వాళ్ళు. అందరికీ కష్టపడి ఇక మా వీధి రాజాలు మామూలు ప్రొటెక్షన్ ఇక మా చుట్టూరు ఉంది. మధ్య తాగుతున్నాను చికెన్ తిన్నా, అది మసాలా మధ్య తాగుతాను. నేను మాత్రం మంచిగా తప్పేం తాగలేదు. దగ్గర చూడండి కొంచెం అది ఇప్పుడు కనపడుతుందండి. ఓవర్ యాక్షన్ అర్థమవుతుందిగా. మోహన్ కళ్ళు చూడండి ఒకసారి. అడుగు అడుగు వంశీ నేను వచ్చేస్తారా?
ఓకే బాగుంది అవును అషా అరే లాకేరా హాయ్ హాయ్ ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్ వెదర్. చూడాలి, వ్యూ పాయింట్ అద్భుతంగా ఉంది. పాపకొండలు వచ్చావు ఫ్రెండ్స్ పాపకాండ్లు ఫ్రెండ్స్, ఇదే మా పాపకాండ్లో. ఇదిగో మహేష్ పాపం చేసింది ఫ్రెండ్స్. కింద పడేసావు నన్ను. అడవిలో అడ్వెంచరస్ ఫ్రెండ్స్. దాదాపుగా టైం 6:30 అవుతుంది. చూడండి ఇక్కడ వెదర్ ఎట్లా ఉందో. మొత్తం ఎటు చూసినా అడవి, ఎటు చూసినా మొత్తం అడవి ఉంది. చీకటి పడేలోకి ఇక్కడ నుంచి మేము చేరుకోవాలి ఇంటికి. దొంగ కావాలి కావాలి. పైన పడుతున్నా. మొత్తం గట్టి పెట్టుకోలేరా. ఓ మీరు పండి ఓరి అందులో ఉన్న జంతువులు కూడా పారిపోతారు నిన్ను తగలబెట్టడానికి. యోగా ఈడోడు పెద్దవాడు కెమెరా మీద పోతున్నాడు. నైట్ టైం ఫ్రెండ్స్, నైట్ టైం చాలా టైం అయింది. దాదాపుగా 7:30 అయిపోతుంది. నైట్ టైం ఫ్రెండ్స్, నైట్ టైం నడుస్తున్నాం కొండల్లో గుహల్లో, లైట్ వేసుకొని, ఫ్లాష్ లైట్ వేసుకొని. అడ్వెంచరస్, థ్రిల్లింగ్, ఎనర్జెటిక్, మైండ్ బ్లోయింగ్ ఎంజాయ్మెంట్ ట్రిప్. ఓకే ఫ్రెండ్, లాస్ట్కి వ్యూ పాయింట్ తర్వాత జంగారెడ్డిగూడెం వచ్చి బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్న రాయల్ కేఫ్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్.
ఆఖరికి అల్లం బెల్లం టీ వచ్చేసింది ఫ్రెండ్స్, తీసుకోండి. చందు చెప్తాను, ఇది మాత్రం హైలైట్ అల్ల. చందు అని సాధారణంగా ఎవరికి ఏ పని చేయడు. పెళ్లి చూపులు చందు సిగ్గుపడు కదగా. అదేంటి నీకు చెప్పలేదు, నువ్వు మర్చిపోయి ఇంకా వద్దా నీకు నిజంగానా? ఫీల్ అవ్వకు చందు.